ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రజలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2000 మార్కును దాటగా ఈ వ్యాధి బారిన పడి 22 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు పొదలు, గడ్డిలో ఉండే చిగ్గర్ మైట్స్ కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సకాలంలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతినడమే మరణాలకు ప్రధాన కారణమవుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ కిట్లు, అవసరమైన యాంటీబయోటిక్ మందులను అందుబాటులోకి ఉంచింది. పొలాలు, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించాలని, జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం మరియు పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. గుడ్ మార్నింగ్ వీరస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో సబ్స్క్రైబ్ కేసులు మాత్రం పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం ఎక్కువగా వీటికి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే ఇప్పటికే 2000 కేసులు కూడా నమోదయ్యాయి. 22 మంది కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకున్నట్టే మాత్రం ఎవరికైనా సరే ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా తీవ్రమైన జ్వరం దాదాపు రోజుల తరబడి వస్తే మాత్రం వెంటనే చికిత్స కోసం ప్రాథమిక కేంద్రానికి వెళ్ళాలి. లేదు అంటే మాత్రం జిల్లా కేంద్రాల్లో కూడా ఏదైతే ఉందో ఆసుపత్రులు కూడా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా చూసుకుంటే మాత్రం చలికాలంలో కూడా ఒక కీటకం ఉండి దాని బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. దీనికి మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ కీటకం మాత్రం ఎక్కువగా చలికాలంలోనే వ్యాప్తి చెందుతుంది. ఈ స్క్రబ్ టైఫస్ ఏదైతే ఉందో వ్యాధులు మాత్రం ఏదైతే ఉందో ఇది వ్యాధి కాదు, కేవలం ఒక కీటకం వల్లే, ఒక బ్యాక్టీరియా వల్లే ఇది వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల కూడా దాదాపు చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే దాదాపు 3 మాత్రం గుంటూరు జిల్లాలో కూడా మరణించిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీని మీద కూడా ఎక్కువగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే మాత్రం స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదవడంతో ఇప్పటికే మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అవగాహన సదస్సులు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న డిఎంహెచ్ఓ అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. దాంతో కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని మీద కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంచాలి. దీంతో కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ మనకున్న తాజా పరిస్థితుల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా చలికాలంలో కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎక్కువగా చూసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో నిల్వ ఉన్న ప్రదేశాల్లో, కొబ్బరి టెంకాయల్లో కానీ, టైర్లలో కానీ నీరు నిల్వ ఉన్న చోట, అదేవిధంగా మాతో పాడుబడిన బావుల్లో కూడా ఎక్కువగా అక్కడ దోమలు కూడా వ్యాప్తి చెందుతాయి. దీనివల్ల కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందువల్ల కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దీంతో సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆయా శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని అది ఆరోగ్య శాఖ అధికారులు కలిసి వీటి నియంత్రణ చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.